సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ టోనీ కీర్తన్ విత్ అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్కి కంటెంట్ ఏందో నాకు కూడా తెలియదు, తమ్నైల్ చూసి మీరే తెలుసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం గడ్డం మీసం అంతా క్లీన్గా తీసేయబోతాను. నేను గడ్డం మీసం తీసుకున్నాడు కామన్ అని ఎప్పటికీ తీసుకుంటాను ఉంటా, పెరిగినప్పుడల్లా క్లీన్ చేసుకుంటా. చేతంగాడు ఏంటంటే వాడు ఫస్ట్ టైం తీసిండు మీసం గడ్డం అంతా, మాస్క్ పెట్టుకొని తిరుగుతాడు రోడ్ల మీద. సో మీకు చూపెడతా మాస్క్ తీపిచ్చి. అంటే నేను క్లీన్ షోగా ఉన్నప్పుడు చాలా మంది చూసిరు, వాడు ఉన్నప్పుడు ఎవరు చూడలేదు. సో ఈ వ్లాగ్లో మీకు అందరికి చూపెడతా, కింద కమెంట్ చేసి చెప్పండి వాడు ఎట్లున్నాడో. చలో. సో గైస్ ఇప్పుడైతే వీడియో 2 రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట. మీకైతే చేతంగా చూపెడతాను కదా, ఇక చేతంగా వచ్చేసిండు, నేను చూపెడతా. తీరా 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 ఒకసారి 3 ఫ్యాన్స్ ఉన్నారు నీకోసం. 2 1 తీరా తీరా చూడండి గైస్ ఎట్లున్నాడు. మెర 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 మీసంతోటి గర 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 గడ్డంతోటి పిడి 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 పిడికిలితోటి పొడి పొడి చేసే అడుగులతోటి. సో కింద కమెంట్ చేసి చెప్పండి ఎట్లున్నాడో. హీరో 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 హీరో. సో ఈ లుక్ మంచిగా ఉన్నా, పాత లుక్ మంచిగా ఉన్నా చెప్పండి. ఒకవేళ ఈ లుక్ మంచిగా ఉంటే ఇదే మెయింటైన్ చేస్తాడు. ఇది మెయింటైన్ చేయాలి, ఇది పెరిగే వరకు. అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు హల్చల్ చిందు. యాక్చువల్గా వీడు ఎందుకు తీసేసిండే, గడ్డం మొత్తలేదు వీనికి. గీక్తే గడ్డం వస్తా అని చెప్పి మొత్తం క్లీన్ షేవ్ చేసి పడేసిండు. ఇది ప్యాచ్ అసలు నాకు ప్యాచ్ లేదు బొచ్చు లేదు ఏం లేదు, కానీ కొద్దిగా క్లీన్ చేస్తే మంచిగా వస్తావచ్చు అని చెప్పి ఆలోచనతో చిన్న అట్లా చేసిన, కొద్దిగా ఫెయిల్ అయిపోయింది. సో రేపు అయితే బయటికి పోయేది ఉన్నది. ఎటు పోతున్నామంటే మా డాడీ వాళ్ళ స్కూల్ సైడ్ పోతున్నాం. అంటే అది ఎక్కడంటే జఫర్గఢ్ కూనూరు సైడ్. పోయి మన స్టోరీ ఉంటే బ్లాగ్లో పెడతా, స్టోరీ లేకపోయినా బ్లాగ్లో పెడతా. సో ఈ వీడియో ఒక చిన్న ఇట్లా మీకు మాకు మధ్యలో కనెక్షన్ కోసం. సో వీడియో అయితే మొత్తం చూడండి, రేపు మొత్తం ఫన్ ఉంటుంది. నాకు అది దాన్ని ఏమంటారా కాన్ఫిడెన్స్ లేదురా. సార్ ఏంటి సార్ అది? నాకు అది దాన్ని ఏమంటారా కాన్ఫిడెన్స్ లేదురా మాట్లాడడానికి. ఎట్లున్నారా కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. అరే కాన్ఫిడెన్స్ రా నా. అరే ఇవి నా ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సేమ్ పండు కోతి లెక్కున్నారా. The next day. సో హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టోనీ గారు మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకొని చిన్న వాళ్ళ డాడీ వాళ్ళ స్కూల్ ఏదో దీనికి రా నాకు కూడా దీనికి కూడా ఏదో పని ఉన్నాయంటే పోదామంటే ఇక నేను కూడా పోదామని చెప్పిన. చిన్న ఏమన్నా లేదు అక్కడనే ఇచ్చి పడేస్తా అందరికి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. సో ఇప్పుడు మరీ చక్కగా లెక్క ఉన్నాం రా. నేను కాదరా, నువ్వు ఉన్నావు. మళ్ళీ ఇస్తాడు. గడ్డం మంచిగా వచ్చింది నాకు, బొచ్చు గడ్డం. మనం అంకుల్ని ఎక్కించుకొని స్కూల్ పోయినాక అక్కడ మాట్లాడుకుందాం, అంతే కదా. అంతే. సో గైస్ ఇక్కడైతే వ్యూ సూపర్ ఉన్నది. ఆడ ఆవులు అరుస్తాయి. ఆవులు అదేమో పని చెప్తాను. సో పక్కన మామిడి తోట, ఇది చిన్న కుండ లాంటి గ్రానైట్ రాయి ఉన్నది. అక్కడ చేతంగాడు ఉన్నాడు. అన్నీ మనే, కాకపోతే మనం వేరే రోజులకి ఇచ్చేసాం సరదాగా. ఎందుకంటే ఎంతగానో మెయింటైన్ చేయాలంటే మనతో కానిపోయి, మనతో ఏదైతే బొచ్చు కదా. అందుకే నేను ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళకి వీళ్ళకి. ఆ ఎద్దులు మనే ఆ పోయే తాతకి ఇచ్చినాం మనం మొన్న రీసెంట్గా. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. సో గైస్ ఇప్పుడైతే మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఒకటి ప్లాంటే అనిపించింది. సో ఏంటంటే ఇది క్యాక్టస్. ఇదే అన్నమాట క్యాక్టస్. ఏంటి చెప్పురా దీని గురించి. క్యాక్టస్ అయితే దీనికి యాక్చువల్గా ఫస్ట్ ఒక నిమిషం నోట్ ఏంటంటే దీనికి చెట్ల గురించి, యానిమల్స్ గురించి బాగా తెలుసు. సో ఇప్పుడు వీడు చెప్తాడు ఈ నుండి. అవునా నిజమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాక్టస్ నార్మల్గా డ్రై ఏరియాస్లో వాటర్ లేని చోట్ల ఈజీగా సర్వైవ్ అవుతుంది. చిన్న పోరాని అడిగినా చెప్తా. సరే ఓకే. దాని తర్వాత ముచ్చడిందంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ స్పీషీస్కి చెందింది. ఇప్పుడు సేమ్ అందరికీ తెలుసు, వేరే ఏమన్నా ఉంటే చెప్పు. సేమ్ డ్రాగన్ ఫ్రూట్ లెక్క దీని కూడా పండు కాస్తాయి. ఎట్లా అంటే అది కూడా అందరికీ తెలుసు. చిన్న తెలుసారా? ఎట్లా తెలుసురా, చిన్న నుంచి పెద్ద అవుతాయి. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా?
ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి కార్ పార్క్ చేసి మళ్ళీ బిర్యానీ తీసుకొని పోయినాం. చేద్దాం బిర్యానీ తీసుకొచ్చాం ఒక ఫ్యామిలీ ప్యాక్, నేను మా డాడీ చేద్దాం కాడు. సో ఇప్పుడు బిర్యానీ తిని కడుపు నింపుకోవాలి. ఇప్పుడే వీడు ఫేస్ వాష్ చేసుకున్నాడు, నేను కూడా ఇప్పుడు పోయి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చొని తినాలి ఇప్పుడు. సో చలో. One eternity later. గైస్ అయితే ఇప్పుడైతే చిదంగా ఇంటికి వచ్చాము. వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఇలా మమ్మీ వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ ఎటు పోయారా? పుష్కరాలు వీడు ఫ్లెక్సింగ్ చేస్తాడు బిల్డింగ్ పైకి వచ్చి అందరు చూడాలని. సో ఇప్పుడైతే షర్బత్ తాగుతాను. అంటే ఇప్పుడు వచ్చేసి లిల్లీ, వీడు ఉండే కాడు ఉండక పాపం లిల్లీని భయపడిస్తాను కొడతా. ఇంకోసారి లేతావా? ప్రీతి ఇవి మన సెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవన్నీ. సో గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎందుకంటే మేము ఏమో అనుకున్నాం కానీ ఏమో అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే అందానం కంటెంట్ ఏం లేదు, జస్ట్ ఇట్లా టైంపాస్ కోసం తీసినాము. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మాత్రం క్రేజీ ఉంటుంది. సో అది చెప్దాం అనుకున్నాం కానీ ఇది చెప్పొద్దని డిసైడ్ అన్నాం, ఎందుకంటే ఈ మధ్యలో చెప్పినా అయితే లేవు సరిగ్గా అవుతుంది. సో అందుకే చెప్పకుండా డైరెక్ట్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేద్దామనే ప్లాన్ ఉన్నాము. సో ఈ వీడియోకి అయితే అంతే. మొత్తం వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఒక లైక్ వేసుకోండి. ఒక వీడియో వచ్చేసి రేపే షూట్ చేస్తాను కావచ్చు. అది ఎప్పుడు షూట్ చేసినా ఒక 2-3 days గ్యాప్ వస్తుంది ఈ వీడియో తర్వాత. సో చలో బాయ్ బాయ్, నెక్స్ట్ వ్లాగ్ కలుసుకుందాం. थोड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3 बटन से बाहर छाती